నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర మంత్రులతో మున్సిపల్ కార్మిక సంఘాల చర్చలు సఫలం తాత్కాలికంగా సమ్మె విరమించి విధుల్లోకి చేరిన మున్సిపల్ కార్మికులు కనీస వేతనం 21,000తో పాటు పలు డిమాండ్లకు అంగీకారం తెలిపిన ప్రభుత్వం టీడీపీ సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేశినేని నాని తన రాజీనామా ఆమోదించాలని పార్లమెంట్ స్పీకర్కు విన్నపం కేశినేని నానిపై విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ నేతలు ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం చంద్రబాబు సభలకు జనం లేక బోసిపోతున్నాయన్న మంత్రి దాడిశెట్టి రాజా సంక్రాంతి తరువాత టీడీపీ ఖాళీయేనని ఎద్దేవా మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో బుధవారం సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైన వెంటనే సమ్మె విరమణ ప్రకటన చేశాయి సంఘాలు. దీంతో నేటి నుంచి మున్సిపల్ కార్మికులు యథావిధిగా తమ విధులకు కార్మికులు హాజరు కానున్నారు. పలు డిమాండ్ల సాధనతో మున్సిపల్ కార్మికులు సమ్మెలకు దిగారు. అయితే గత చర్చలో ప్రభుత్వం వాళ్ళ డిమాండ్కు సానుకూలంగా స్పందించినప్పటికీ కొన్ని విషయాలపై స్పష్టత రాలేదు. దీంతో నేడు మరోసారి భేటీ కావాల్సి వచ్చింది. చివరకు చర్చలు సఫలం కావడం సమ్మె విరమణకు కార్మిక సంఘాలు అంగీకరించడంతో ముగింపుబడినట్లయింది. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. 21,000 వేతనంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని, సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు. వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తామన్నారు. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికునికి కొత్త బట్టలు 1,000 రూపాయలు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నష్టపరిహారం అందిస్తామని మంత్రి బొత్స అన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే అందించే సాయాన్ని 5 నుంచి 7 లక్షలకు పెంచినట్లు తెలిపారు. 2019 నుంచి దరఖాస్తు చేసుకుని మృతుల కుటుంబాలు ఇప్పుడు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. జీవో ఇచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే 2 నెలల్లో ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ సమావేశాలు చివరివి కానున్నాయి. ఈ సందర్భంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలను 5 రోజులు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో పూర్తి స్థాయిలో 4 సార్లు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టడం ఈ సందర్భంగా గమనార్హం. చంద్రబాబు మాటల్ని ప్రజలు నమ్మడం లేదని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఆయన సభలకు జనాలే రావడం లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో రైతులకు నీరు ఇవ్వలేకపోయారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఆయన కుటుంబం దోచుకుంది. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. కాపులను బాబు మోసం చేశారు. సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ అవుతుంది. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు కూడా దొరకరు అని విమర్శించారు. నీ వెన్నుపోటు గురించి ఇందాక నాని చెప్తున్నాడు, కేసీఆర్ నాని చెప్తున్నాడు. నీ వెన్నుపోటు గురించి, నీ తాలూకు పద్ధతుల గురించి ఒకసారి అవి చూసుకుంటే తెలుస్తుంది నీకు, నీ ఎల్లో మీడియాకుని. అది గవర్నమెంట్ చెక్ పోస్ట్. అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ దగ్గర కంపల్సరీ ప్రతి ఎవ్రీ లారీని చెక్ చేస్తారు. అది చెక్ పోస్ట్ దగ్గర వసూలు అంటే దానికి మనం ఏం చెప్తాం? మనం గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నా గురించి. అందుకే 2 సార్లు తుక్కు కింద చిత్తు కింద ఓడించారు నీ యనమలని, నీ ఎనుములని, పశువుల్ని. నేను అదే చెప్పానండి. గాంధీనగరంలో కానీ రౌతులపూడిలో కానీ నా తాతలు పంచుకున్న ఆస్తి 400 ఎకరాలు. నా తాతలు పంచుకున్న ఆస్తి. నేను పుట్టకముందే మా ఊళ్ళో పేద ప్రజలు 10 ఎకరాలు దానం కింద ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్. అప్పటికి నా 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 పరిస్థితిని బట్టి అప్పటికి నేను పుట్టలేదు. ఆయన గారు తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టుకునేవాడు అని చెప్పి అదే చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు జేబులు కొట్టుకోడు తిరుపతి బస్ స్టాండ్. నేను చెప్పింది కాదు, నాదేళ్ళ భాస్కర్రావు చెప్పాడు అన్నమాట. పండగ తర్వాత చూడండి ఏ పార్టీ ఖాళీ అవుద్ది. ఆల్రెడీ మొదలైంది కదా. ఈరోజు కేసీఆర్ నాని, రేపు ఇంకొకరు మా పార్టీలోనే. మా పార్టీలో ఎవరు రాజీనామా చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు మా పార్టీలో నాయకులు. మాకు రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి. తగ్గ స్ట్రెంగ్త్ మాకుంది. తెలుగుదేశం పార్టీ కంటే స్ట్రెంగ్త్ లేదు. అయినా ఆయన భవిష్యత్ చూపించి లేదు, డబ్బులు తీసుకుంటాడు, ఆయన వెన్నుపోటు పడుతాడు, క్లోజ్ చేస్తాడు.
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు. ఇవాల్టి నుంచి ఆట మొదలైంది, నీకు సినిమా చూపిస్తా అంటూ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేశినేని నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవళ్లపై ప్రమాణం చేశారు. కేశినేని నాని వైసీపీ కోవర్టుగా తెలుగుదేశం పార్టీలో పనిచేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఎంపీ కేశినేని నాని వైసీపీ కోవర్టుగా పనిచేశారని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఇప్పుడు అసలు ముసుగు తీసి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అసలు ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు అయినా నీకు వస్తాయా అని ఆయన ఎంపీ నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవాళ్లపై బుద్దా వెంకన్న ప్రమాణం చేశారు. చంద్రబాబు 2 సార్లు కేశినేని నానిని ఎంపీ చేశారని గుర్తు చేశారు. కేశినేని నానిని తిట్టమని నన్ను చంద్రబాబు ఏనాడూ ఆదేశించలేదు అన్నారు. వాస్తవానికి నేను నానిని విమర్శలు చేస్తే చంద్రబాబు మందలించారన్నారు. చంద్రబాబు చెప్పారు కాబట్టి నేను ఇన్నాళ్లు ఆగానన్నారు. విజయసాయితో కేశినేని నానికి ఎప్పటి నుంచో పరిచయం ఉందన్నారు. కేశినేని నాని వైసీపీ కోవర్టుగా తెలుగుదేశం పార్టీలో పనిచేశారన్నారు. తాను చంద్రబాబు కాళ్లు మొక్కుతానని చెప్పినా కేశినేని ఇప్పుడు జగన్ కాళ్లు మొక్కలేదా అని ప్రశ్నించారు. అబద్ధాలు ఆడేవాడు, డబ్బులు ఎగగొట్టేవాడు, ఇలా రకరకాల ఉన్నవాడిని క్యారెక్టర్ లెస్ అంటారు. అవన్నీ కలబోసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి కేశినేని నాని. కేశినేని నాని గురించి చెప్పే ముందు ఒక్క విషయం చెప్పాలి. వాడంతా మోసగాడంటే 2 సార్లు ఎంపీని చేసినటువంటి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు మీద నిందలేయడమే కాకుండా కార్పొరేషన్ ఎన్నికల టైంలో అతని మీద వాడినటువంటి భాష నాది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడని ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఈ మోసగాడు. ఇతని పేరు జయదేవ్, ఇతని పేరు పవిత్రమ్మ. వీళ్ళిద్దరూ నా కూతురు పిల్లలు. ఈమె భూమికా లక్ష్మి నా కొడుకు కూతురు. వీళ్ళ ముగ్గురు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, వీళ్ళ ముగ్గురు మీద, నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నాతో ఎప్పుడూ కూడా కేశినేని నాని మీద మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా. ఇంకా ఒక విషయం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు. వీళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, కేశినేని చిన్నికి కేశినేని నానికి 1999 నుంచి గొడవలు ఉన్నాయి. ఇది ఆటోనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. ఆ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు చూపించమంటావా, లేదా నువ్వు చెప్తావా ఉన్నాయని? నువ్వు గొడవ పడి అన్నదమ్ములు అన్నాక ప్రతి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అసలు నీకు బుద్ధున్నవాడు అయితే వదిన్ని తల్లిలా చూస్తారు. అన్నదమ్ములకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వదిన్ని తల్లిలా చూస్తారు, మరదల్ని కూతురులా చూస్తారు. కేశినేని చిన్ని భార్య నీ సొంత మరదలు ఏదో ఈయన కారు పాసు ఆమె పెట్టుకుందంట, దాని మీద సెక్షన్లతో సహా కేసు పెట్టాడు. ఆ చంద్రబాబు గారు పెట్టమన్నాడా? చెప్పు, ఇప్పుడు చెప్పు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కృష్ణ ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధులు బుధవారం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దేవాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ పర్యవేక్షణలో పలువురు ఆధ్యాత్మికవేత్తలు, సుమారు 650 మంది హరిదాసులు సనాతన హిందూ ధర్మ ప్రచారం చేస్తూ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. తొలుత ఘాట్ రోడ్లోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరి కుమ్మరిపాలెం, సితారా, కబేళ, పాల ప్రాజెక్టు, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకున్నారు. ఆధ్యాత్మికవేత్తలను ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించి ప్రసాదాలు అందజేశారు. శ్రీకృష్ణ ధర్మరక్షణ సమితి అధ్యక్షులు దుర్గారావు మరియు ఈ యొక్క హరిదాసుల నాయకుడైనటువంటి పవన్ కుమార్, వీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 జిల్లాల నుంచి ఈరోజు హరిదాసులు నామస్మరణతో అమ్మవారి గుడిని, అమ్మవారిని దర్శించాలని అనుకోవడం, వారు నన్ను వచ్చి సంప్రదించడం, దుర్గారావు కానీ పవన్ కానీ ఈ కార్యక్రమాన్ని దాదాపు ఈ నిర్వాహకులందరూ కూడా 4-5 రోజుల నుంచి కూడా ఇక్కడే వచ్చి ఉండి మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఉన్నటువంటి నిత్య శ్రీ వైష్ణవులు వీరు. ఏ ఫలాపేక్షణ లేకుండా మన సంక్రాంతి ఈ మార్గశిర మాసంలో ఈ యొక్క హరినామ స్మరణ చేస్తూ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ అందరినీ
ఉత్తేజపరుస్తూ హరినామ స్మరణతో మనకు నిత్యము ఉదయాన్నే లేస్తూనే ఒక హరిదాసు కనపడి హరినామ స్మరణ చేస్తూ ఉంటాడు. చూస్తే ఆనందంగా ఉండేది. కానీ ఈ కాలంలో అంతరించిపోతున్న తరుణంలో ఈ దుర్గారావు గారు కానీ ఈ మన పవన్ కానీ వీరందరూ కలిసి వీళ్ళందరూ కలిసి హరిదాసుల యొక్క మా ఉనికిని చాటుకోవాలి. మేమంతా ఒక మరీ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ మా యొక్క ఉనికిని చాటుకొని మా కళను మా సాంప్రదాయాలను ముందుకు తీసుకుపోయే విధంగా రావాలని అడగడం. నేను కూడా వాళ్ళకి ఇదే విధంగా చెప్పాను. మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మీ హరిదాసులందరికీ కూడా ప్రభుత్వంతో ఏం కావాలన్నా కూడా ఇప్పుడున్నటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కళలను ఆహ్వానిస్తూ అన్ని మతాలను అన్ని కులాలను కూడా వారు ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఈ హరిదాసుల యొక్క మీ విన్నపాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను. జై హరిదాస్, జై జై హరిదాస్. నిజంగా అండి, ఇది సాధారణమైనటువంటి కార్యక్రమం అయితే మేము అనుకోవట్లేదు. ఎందుకంటే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామస్థాయి నుంచి కూడా ఒక హరిదాసు కుటుంబం ఈరోజు విజయవాడ మహానగరానికి వచ్చి విజయకీలాద్రి, ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణలో ఇంత ఆనందకరమైన శోభ నడుమ వీళ్ళు పాల్గొనడం అనేది చిన్న విషయం కాదండి. నిజంగానే మన చిన్నతనంలో నెలలో ఈ నెలగంటు పెట్టిన తర్వాత ఈ ధనుర్మాసంలో నెలంతా తిరిగేవారు. ఈ రోజుల్లో కనీసం సంక్రాంతి 5 రోజులు తిరగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే మాకు గుర్తింపు లేదు, మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. మేము ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా, కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా మాకు ఎలాంటి గుర్తింపు లేదు. ప్రభుత్వం నుంచి కూడా మాకు గుర్తింపు లేదు కాబట్టి మేము వెనకడుగేస్తున్నాము. మీరు అలాంటి గుర్తింపుని కనుక ఇవ్వగలిగితే మా ఒక్క జాతి గౌరవాన్ని, మా ఒక్క హరిదాసుల యొక్క విశిష్టతని, నిష్ఠ వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని మీరు విజయవాడ మహానగరంలో ప్రభుత్వం దృష్టికి అలాగే దేవాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళగలిగితే, కొంతమంది గురువులు తీసుకొచ్చి మాకు ఆశీర్వదించగలిగితే మేము వస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. అదే ఒక కార్యక్రమంతో సుమారు 3 నెలల నుంచి ప్రణాళిక వేసి సుమారు 15 రోజుల నుంచి నిత్యం కష్టపడి ఎంతోమంది నాయకుల్ని, హరిదాసుల కుటుంబాలని, అమ్మల్ని, అక్కల్ని, తండ్రుల్ని, గురువుల్ని, అన్నల్ని, తమ్ముళ్ళని అందరినీ కూడా బతిమాలి సుమారు 15 రోజుల పాటు ప్రతి ఊరు తిరిగి వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిన్నటి వరకు యువగళం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన ఆయన ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. 2019లో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంగళగిరి ఆళ్ల రామకృష్ణ చేతిలో పరాజయం పొందిన సంగతి తెలిసిందే. మరలా మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్న నారా లోకేష్ ఈసారి మంగళగిరి నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేలాగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా సమయాభావం చిక్కినప్పుడల్లా మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో పాటు తటస్థులతో కలిసి నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి మంగళగిరి నియోజకవర్గంలో ఒక విస్తృతంగా పర్యటించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన కేశినేని నాని తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇక టీడీపీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తూ ఆ పార్టీ అధినాయకత్వానికి కేశినేని రాజీనామా లేఖను పంపించారు. అంతకుముందు కేశినేని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మోసగాడని విమర్శించారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన బాబు రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని మండిపడ్డారు. కేశినేని నాని చాలా అహంకారంతో మాట్లాడారని కేశినేని చిన్ని అన్నారు. తన స్థాయిని నిర్ణయించాల్సింది ప్రజలే అని, దానికోసం డబ్బా కొట్టుకోకూడదని చెప్పారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడారు. తమ కుటుంబంలో గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయని, వాటికి చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. టీడీపీని ఖాళీ చేసే స్థాయి కేశినేని నానికి లేదని విమర్శించారు. పార్టీ కార్యకర్తలు అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు. నా స్థాయి అది ఇదని, మీ స్థాయి మీరు తెలుసుకోండి. ఇక లాస్ట్గా చివరిగా నేను చెప్పదలిసింది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా, అమరావతి రాజధాని చూసుకుందామని, ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేదేంటి, అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. మీకు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలాసార్లు. జగన్ ఒక అవినీతిపరుడు, అమరావతిని 3 రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్ట్ 3 రాజధానులు ముద్దని మీరు జగన్ని కౌగిలించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నేను అందరికీ సవినయంగా చెబుతూ, ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పార్టీ రాకముందు నుంచి ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి.
నేను ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం, కరోనా తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా లేడు, విపత్కర సమయాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అసలు ఉద్యోగాలు లేవు అని నేను ప్రజలకు సేవ చేద్దాం, ఎంతో కొంత నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవా కార్యక్రమంలో నిమగ్నమై వచ్చానని చెప్తున్నా. ఏ రోజు నేను ఎంపీ కింద ఉంచుంటానని అనలేదు, ఏ రోజు మీతో గొడవ ఉందని అనలేదు. మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కింద నేను ఎక్కడా కూడా విస్మరించకుండా నేను అనేది ఇంతవరకు చెప్పలేదు. కానీ మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ ఇవాళ మా తెలుగుదేశం కుటుంబం కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే తెలుగుదేశం పార్టీని లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సంస్థాగతంగా నిర్మించుకున్న పార్టీని మీరు విమర్శిస్తుంటే ఎవరో ఊరుకోరు. మీకు హెచ్చరిస్తున్నాను, తప్పక దీనికి శాస్తి అనుభవిస్తారు. ఇప్పటికైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని మీ అందరి ముందు విన్నవించుకుంటాం. సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసమే కేసినేని నాని అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీలో సీటు రాదనే అభద్రతా భావంతో పార్టీ మారి చంద్రబాబును, లోకేష్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంతో ఎంపీ అయ్యారో మర్చిపోయారా అని నిలదీశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉమా విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు విజయవాడ వైభవం ఎలా ఉండేది? యూజీడీ కోసం ఎన్ని కోట్ల నిధులొచ్చాయో, కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఎంత కష్టపడ్డామో తెలుసా? 5 ఏళ్లలో విజయవాడ అభివృద్ధిపై జగన్ను ఏనాడైనా నిలదీశారా? ఎంపీగా ఇన్నాళ్లు విజయవాడకు మీరేం చేశారు అని ధ్వజమెత్తారు. వైకాపా గూండాలు చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్లినప్పుడు కేసినేని భవన్ నుంచి బయటకు వచ్చారా? పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పుడు ఒక్క మాటైనా మాట్లాడారా అని నిలదీశారు. 2019లో లోక్సభ టికెట్ తీసుకునే డబ్బులు లేవని ఖర్చు పెట్టకపోతే 7 తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్లు పార్టీ ఖర్చు పెట్టిందే గాని మీరు ఒక్క రూపాయినా ఖర్చు చేశారా అని అన్నారు. వ్యాపారంలో నష్టపోతే దాన్ని తెదేపాకు ఆపాదిస్తారా? 4.5 ఏళ్లుగా సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టినా పార్టీ కోసమే సహించామని పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ పంచన చేరి హద్దు అదుపు లేకుండా మాట్లాడితే కార్యకర్తలెవరూ ఊరుకోరు అని దేవినేని ఉమా మండిపడ్డారు. కేసినేని నాని వ్యాఖ్యలు చాలా బాధ్యతారాహిత్యం, దుర్మార్గం. ఈరోజు సీటు రాదనే అభద్రతా భావంతో పార్టీ మార్చి ఒక అవినీతిపరుడు ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాలో 2,55,000 కోట్ల దోపిడీ చేసిన ఒక అవినీతిపరుడు పక్కన చేరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా? లోకేష్ బాబు గారిని విమర్శిస్తావా? బీఫామ్ కోసం ఇంత దిగజారాలా? ఒక ఎమ్మెల్యే ఉద్యోగం కోసం, ఒక ఎంపీ ఉద్యోగం కోసం ఇంత దిగజారాలా కేసినేని నాని? నిన్నటిదాకా ఆహా ఓహో, ఈరోజు మేము చెడ్డవాళ్ళం అయిపోయాం. ఎంతమంది కార్యకర్తల నాయకుల రెక్కల కష్టంతో నువ్వు పార్లమెంటు సభ్యుడు అయ్యావు. ఆ రోజు ప్రజారాజ్యాన్ని ఏ విధంగా మాట్లాడావో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నీ ఎంపీ టికెట్ కోసం 100 కోట్ల అభివృద్ధి జరగలేదని దిగజారిపోయి మాట్లాడతావా? ఇంత దిగజారాలా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత దిగజారాలా? ఇంత దౌర్భాగ్యపు రాజకీయాలా? ఇంత తప్పుడు రాజకీయాలా? 8 సెప్టెంబర్ 2023 దేశంలో నిజాయితీ ఉన్న కొద్దిమంది నేతల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకరని ఎంపీ కేసినేని నాని అన్నారు. సెప్టెంబర్ 23కి 2024 జనవరికి ఏమైందని నేను అడుగుతా ఉన్నా కేసినేని నానిని. కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్ అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వారికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, ఆలయ కార్యనిర్వహణ ఇంజనీర్లు, సహాయ కార్యనిర్వహణ అధికారి తదితరులు పాల్గొన్నారు.
भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः मुखे सर्वदा दिग्विजय सिद्धिरस्तु पुनर्दर्शन योग्यता प्राप्तिरस्तु కార్ల తయారీ సంస్థ హుండాయ్ సరికొత్త ఆవిష్కరణ చేసింది. నిట్ట నిలువుగా ల్యాండింగ్ టేకాఫ్ చేయగల సామర్థ్యంతో ఎయిర్ ట్యాక్సీని తయారు చేసింది. దీన్ని SA2గా పిలుస్తున్నారు. నగరాల్లో 25 నుంచి 40 మైళ్ల దూరం ప్రయాణించొచ్చు. పైలట్ 4 ప్యాసింజర్లకు చోటు ఉంటుందని కంపెనీ తెలిపింది. 1500 అడుగుల ఎత్తులో గంటకు 120 మైళ్ల వేగంతో దూసుకు వెళ్లగలదని పేర్కొంది. త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తామంది. రానున్న ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్కు ఇవ్వాలని పలువురు కాపు నేతలు డిమాండ్ చేశారు. పార్టీ ఆవిర్భావం నాటి నుండి సైనికుని మాదిరిగా శ్రమిస్తున్న తోట శ్రీనివాస్కి సెంట్రల్ సీట్ కేటాయించినట్లయితే ఇతర సామాజిక వర్గాలను కూడబెట్టుకుని కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ గెలుపుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో కాపు నాయకుడు కుల మతాలకు అతీతంగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ప్రజా మన్ననలు పొందిన తోట శ్రీనివాస్కు ఇవ్వాలన్నారు. శ్రీనివాస్కు సీటు ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటా రణిదేవ్, 61వ డివిజన్ బెల్లం కిషోర్, సిహెచ్ అనిల్ కుమార్, ఎస్కే శుభాని పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నటువంటి మనుషులు మేమంతా, మా టీం అంతా కూడా పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ గారు పార్టీ పెట్టకముందు నుంచి కూడా ఓదార్పు యాత్ర దగ్గర నుంచి కూడా మేము అంతా ఫాలో అయినటువంటి వ్యక్తులము. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నుంచి ఉన్నటువంటి సభ్యులు మేమంతా. ఇప్పుడు ఈనాటి పరిస్థితుల్లో విజయవాడ సెంట్రల్ సీటు గతంలో చాలామందికి కేటాయించారు. ఇప్పుడు ఈసారి కాపు నాయకుడైన తోట శ్రీనివాస్ గారికి ఈ సీటు కేటాయించవలసిందిగా మా సభ్యులంతా కోరుతున్నాము. ఎందుకంటే తోట శ్రీనివాస్ గారు పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ గారితో పరిచయాలు ఉన్నాయి. జగన్ గారితో ఫాలో అవుతూ వస్తున్నారు. 2019లో కూడా వారు తూర్పు టికెట్కు చేయమని చెప్పినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఇదైంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి 2024 సంవత్సరంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో 60,000 ఓట్లు పైగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఒక 35,000, ఒక 20,000 ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లన్నీ కూడా గంపగుత్తుగా ఉన్నాయి. కాబట్టి మేమందరం జగన్ అభిమానులం, జగన్ సైనికులం. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అధినాయకుడు 175 వైనాట్ అన్న కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యర్థి వర్గం ఎట్లా ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో తోట శ్రీనివాస్ గారికి సీటు కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో జగన్ గారు చేసే పథకాలు కానీ జగన్ గారు చేసే సంక్షేమాభివృద్ధి గురించి కానీ దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నారు. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గంలో మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవడానికి సెంట్రల్ నియోజకవర్గంలో తోట శ్రీనివాసరావు గారికి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అలాగే ప్రజల తరఫున మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే వారు అనేక ఈ రోజుల్లో పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు నడపడమే కాకుండా అధికారం తీసుకోవడం అంటే ఎలాంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ శ్రేణులుగా మేము గర్వపడుతున్నాం మొట్టమొదటిగా. అదేవిధంగా ఇంకొకసారి చూసుకుంటే ప్రతి ఒక్క కార్యకర్తల మా కార్యకర్తల అవతల కార్యకర్తలు కాకుండా ప్రజలందరికీ అన్ని పార్టీల వాళ్ళకు కూడా సమన్యాయం చేసి అందరికీ సంక్షేమ పథకాల నుంచి పరిపాలన ఏంటో చూపించిన మహానాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు. అలాంటి నాయకుడు మాకు వచ్చిన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ సీట్ని అత్యధిక జనాభా కలిగిన కాపు నాయకులైన తోట శ్రీనివాస్ గారికి ఇవ్వాలని మేము మొదటి నుంచి కోరుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆయన ఒక కాపు కులానికి కాదు,
సెంట్రల్ నియోజకవర్గం అన్ని కులాలకి అన్ని రకాలుగా సాయం అందించిన వ్యక్తి. అలాగే తల్ల నాలుకలుగా ప్రతి వ్యక్తి పంచిన వ్యక్తి, ప్రతి వ్యక్తి నాలుకలో మెదిలిన వ్యక్తి. అదేవిధంగా ప్రతి ఒక్క సమస్యకి స్పందించి నేనున్నాను ముందుకు వచ్చిన వ్యక్తి. ఇలాంటి ఎన్నో కోకలలో ఏదైనా సరే ఒక పదవి ఆశించి పదవిలో ఉంటే చేస్తారు ఎవరైనా, కానీ ఏ పదవి లేకుండా ఏ పదవి అంచకుండా స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి ఎవరంటే తోటా శ్రీనివాస్. ఈరోజు ఒక కాపు కులమే కాదు, ప్రతి ఒక్క కులం కూడా ఆయన మా మంత్రి, మా సొంత మనిషిగా, మా బంధువుగా ఆయన్ని ఈరోజు స్వీకరిస్తున్నాయి అంటే కారణము ఆయనకున్న మంచితనము, ఆయనకున్న ఒక విశిష్ట గుణం. విజయవాడ నగరంలో అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగారు. పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించిన మహోన్నతమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇలా సామాజిక సమీకరణలంటూ సర్వేలు చేపట్టి మరి మన తోటా శ్రీనివాస్ గారికి సెంట్రల్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా అభ్యర్థిస్తున్నాం. ఎందుకనంటే గతంలో అన్ని సామాజిక వర్గాలకి మన విజయవాడ నగరంలో అందరికీ కూడా ఎమ్మెల్యే ప్రతిపాదికన అందరికీ కూడా కేటాయించారు. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 60,000 పైచిలుక ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నేత మన తోటా శ్రీనివాస్ గారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా హోన్ చేసుకోవాలని చూస్తున్నారు రాజకీయంగా. కానీ ఇక్కడికి వచ్చేపాటికి నియోజకవర్గ ఇన్ఛార్జికి వచ్చేసేపాటికి వేరే వాళ్ళకి కేటాయిస్తున్నారు. ఎందుకనే అంటే ఈ కాపు సామాజిక వర్గంలో ఐక్యత లేకపోవటం. కాపు సామాజిక వర్గం అనేది ఇవాళ రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలని శాసించే స్థాయిలో ఉంది. గుంటూరు కారం మేకింగ్ వీడియో వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం రేపు రిలీజ్ కానుంది. కాగా నిర్మాణ సంస్థ సినిమా మేకింగ్ వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానుల కోసం విడుదల చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో విడుదల కానుంది. Ready, sir? Roll camera. సన్నక రాస బాధ బాబొట్టు రాయి పెట్టాద బార వడద బాధ వడ అబ్బా ఏ సరా సరా సూలో సురంటది కారం ఎడా బడా సూలో ఇది ఎర్రెత్తి చెప్పాను. ఏందట్టా చూస్తున్నా బీడీ 3Dలో కనపడుతుందా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్ర మంత్రులతో మున్సిపల్ కార్మిక సంఘాల చర్చలు సఫలం. తాత్కాలికంగా సమ్మె విరమించి విధుల్లోకి చేరిన మున్సిపల్ కార్మికులు. కనీస వేతనం 21,000తో పాటు పలు డిమాండ్లకు అంగీకారం తెలిపిన ప్రభుత్వం. టీడీపీ సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేశినేని నాని. తన రాజీనామా ఆమోదించాలని పార్లమెంట్ స్పీకర్కు విన్నపం. కేశినేని నానిపై విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ నేతలు. ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. చంద్రబాబు సభలకు జనం లేక బోసిపోతున్నాయన్న మంత్రి దాడిశెట్టి రాజా. సంక్రాంతి తరువాత టీడీపీ ఖాళీయేనని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.